కువైట్ లో గొర్రెలు పొట్టేలు మేకల సంత ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ సంత వచ్చేసి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30-5 వరకు అయితే జరుగుతుందంట. నేను 1 గంట సేపు అయితే ఇక్కడ అడగ తిన్నా. నేను ఇక్కడ అడగ తిన్నంత సేపు ఆంధ్రాలో తిరుపతి గూడూరు సంతలు అయితే జరుగుతాయి కదా, గొర్రెల సంతలు అలాగే అనిపించింది. ఇక్కడ పొట్టేలని మేకల్ని గొర్రెల్ని చాలా దేశాల నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వచ్చేసి మేకపోతులు కాదు, గొర్రెలు ఒక్కొక్కటి 125 దినార్లు. ఇది వచ్చేసి మేకపోతే చెవులు చూడండి ఎంత పొడుగున్నాయో. దీని రేట్ మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 30,000 పైనే చెప్తున్నారు. ఇక్కడ కువైటీ వాళ్ళే కాదు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా గొర్రెల వ్యాపారం అయితే చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క సైజు ఉన్న గొర్రెలను అయితే పంపిస్తారు. ఈ గుంపు మొత్తానికి కలిసి ఒక 80 దినాలు కానీ 90 దినాలు కానీ రేట్ చెప్తారు. దాంట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. 80 దినాలు అయితే పడుతుంది అనమాట. చిన్నప్పుడు మా తాత మేకనే కట్ చేసినప్పుడు వాటి చెవులు మంట పైన కాల్చిచ్చేవాడు. చాలా బాగుండేది, తినేవాడిని నేను. మీరు కూడా అలా తినుంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఏ గొర్రెైనా సరే ఏజ్ తక్కువ ఉంటే ఎక్కువ రేటు పోతుంది, ఏజ్ ఎక్కువ ఉంటే తక్కువ రేటు పోతుంది అనమాట. ఈ పొటేలు దాదాపు 50 నుంచి 60 వేలు పడుతుందంట. 155 దినార్లు అయితే చెప్తున్నారు. దాదాపు మన ఇండియన్ రూపీస్ లో 45,000 పడుతుంది. కువైట్ వాళ్ళు కట్టలు డబ్బులు పోసి వేలం పాట పాడి గొర్రెలను పట్టుకో మీద ఒక ఫుల్ వీడియో చేసి ప్రజల కింద పిన్ చేస్తా. ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. కువైట్ లో గొర్రెలు